మరి గతంలో 2019లో భారీ మెజార్టీ ఇచ్చి మమ్మల్ని అసెంబ్లీకి పంపించినారు. మనలాగే 151 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినారు. ఆ రోజు మేము ఊరూరా తిరిగి నవరత్నాలు అమలు చేస్తామని చెప్తే ఒక నమ్మకం, ఒక భరోసా ఒక నాయకుడి మీద పెట్టుకొని ఆ నాయకుడు ఆ నమ్మకాన్ని నిజం చేస్తాడని ఒక నమ్మకంతో మీరందరూ కూడా ఓట్లు వేసిన పరిస్థితి. మరి ఈరోజు చాలా గర్వంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మొన్ననే చూసినారు, మన గ్రామంలో కూడా గడప గడప కూడా తిరిగినాం, ఇంటింటి కాడికి వచ్చినాం, సందు సందు తిరిగినాం. సందు తిరగడమే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన కృష్ణాపురం గ్రామంలో చేసినామని చెప్పడానికి కూడా గర్వపడుతున్నా. గ్రామ సచివాలయము, రైతు భరోసా కేంద్రము, అలాగే హెల్త్ సెంటర్ కూడా 3 కూడా ఒకే ప్రాంగణంలో ఉండి ఒక కాంపౌండ్ వాల్ ఉండి ఏ సమస్య వచ్చినా సరే గ్రామానికి సంబంధించింది అక్కడికి వెళ్తే పరిష్కారం అవుతుందనే ఒక ఆలోచన ఈ రోజు ప్రజల్లో ఉంది. మరి అవే కాకుండా సీసీ రోడ్లు, డ్రైన్ల కింద దాదాపు 83 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త సీసీ రోడ్లు, డ్రైన్లు వేస్తామని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఇదే కాకుండా మన బిడ్డల చదువు కోసం, మన బిడ్డలు గవర్నమెంట్ స్కూల్ కోసం, మన బిడ్డలు గవర్నమెంట్ స్కూల్ బడుల్లో బాగా చదువుకోవాలి, పెద్దగా అయ్యి వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి అని చెప్పేసి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి అని. ఎందుకంటే మన గ్రామంలో ఎంతో మంది చదువుకున్న యువకులు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇక్కడి నుంచే పనిచేస్తున్నారు. చాలా మంది యువకులు వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అవడానికి ఈరోజు గవర్నమెంట్ స్కూల్ ని 18 లక్షల రూపాయలతోటి గవర్నమెంట్ బడిని ఈరోజు అభివృద్ధి చేశామని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఆ పక్కనున్న ప్లే గ్రౌండ్ కి దాదాపు 7.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాంపౌండ్ వాల్ని కూడా నిర్మించినామని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా మరి సమస్యలన్నీ గుర్తించి మరి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నవరత్నాల పథకం ఏర్పాటు చేసి అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కానీ, చేయూత కానీ, మరి పెన్షన్ పెంచే కార్యక్రమం కానీ, అదేవిధంగా మరి ఆధునీకరణ, నాడు నేడు కింద స్కూళ్ళ ఆధునీకరణ కానీ, అదేవిధంగా హాస్పిటళ్ళు కూడా మరి కొత్తగా నిర్మించిన హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా పాతవైతే ఆధునీకరించడం కానీ, మరి సచివాలయాలు గ్రామ స్థాయిలోనే సచివాలయాలు ఏర్పాటు చేయడం, మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు ఇంటి దగ్గరికి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈ గడిచిన 5 సంవత్సరాలలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలా. ఇందులో పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయంగా ప్రతి కులానికి, ప్రతి వ్యక్తికి ఈ పొద్దు తెలుగుదేశం జెండాలు మోసే వ్యక్తులకు కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినారంటే ఆయన గొప్పతనం మీరే ఆలోచన చేసుకోండి. ఈ గడిచిన 5 ఏళ్ళు ఒక్కసారి మీ బ్యాంక్ బుక్ చెక్ చేసుకోండి. ప్రతి కుటుంబానికి ఎన్ని వేలు, ఎన్ని లక్షలు పడినాయో అది ఒకటి మీరు గుర్తు చేసుకొని తిరిగి మన ఎంపీ గారికి కానీ, మన శాసనసభ్యులకు కానీ ఫ్యాన్ గుర్తుకే మీరందరూ ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం.